అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, ఇంకా శ్రీదేవి, జయప్రద యాక్టింగ్ చేసిన దేవత. ఇంకేమున్నాయి సినిమాలు? ఓ భార్గవమ్మ, వార్తలు చెప్పుడు బంద్ చేసి సినిమాల పేర్లు యాద్ చేసుకుంటా కూర్చున్నవేంది అని తిట్టుకోకుర్రి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక్క ఆయననే ప్రేమించిన కథతోని ఏమేం సినిమాలు వచ్చినాయా అని లెక్క తీస్తున్నా. ఇప్పుడు ఎందుకు ఆలిస్టు అనంటే, పాపం ఆ సినిమాలల్లా ఇద్దరు ఒక్కల్నే లవ్ చేసే వరకల్లా పెద్ద తిప్పలు వచ్చి పడ్డట్టు చూయిస్తారు. కానీ గీడ చూడుండ్రి, ఒక్కలు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు అక్క చెల్లెలు ఒక్కల్నే ప్రేమించినా ఎంత సింపుల్ గా పరిష్కారం చేసుకుర్రో. బ్రహ్మంగారు కాలజ్ఞానాలన్న రాసిర్రో లేకుంటే కాయిదాలు కాన్ రాకుండా అయినవి గాని 2026లో ఇసొంటి ఇచ్చంత్ర లగ్గమైతుందో ఇంద్రాలేదు ఇదివరదాకా. మరి ఉత్తరప్రదేశ్ లో అమ్రోహా జిల్లాలో దౌర్య అనే ఊళ్ళే సరోజ, సావిత్రి, సంతోషిని అనే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. ఇక చిన్నగా మెల్లగా షాంపూర్ అనే పక్కూరున్న వికాస్ అనే పిల్లగాడు పరిచయం అయిందట. మీ రీల్స్ మంచిగా ఉంటాయి, ముగ్గురు కూడా ముద్దుగా చేస్తుంటారు, నేను కూడా కెమెరామెన్నే, ఖాళీగా ఉన్నప్పుడు కావాలంటే మీకు వీడియోలు తీసి పెడతా అనే వరకలా 6 నెలల సంధి ఇలా రీల్స్ కు కెమెరామెన్ గా చేస్తున్నాడట. ఇక సోపతి మంచిగా కలిసి ఒక్కోసారి ఆ రీల్స్ లో భర్త క్యారెక్టర్ కూడా చేసేదట ఈయనే. అట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు అక్క చెల్లెలకి ఈ పిల్లగాని మీద ప్రేమ పుట్టింది. ఈ అక్క చెల్లెలు ఇంట్లో నుండి పెళ్లి సంబంధాలు చూస్తుండే వరకలా ముగ్గురు కూడా ముచ్చట పెట్టుకొని నేను ఒకరిని ప్రేమించిన అంటే నేను ఒకరిని ప్రేమించినా అన్నారట. అక్క ఎవరే అత్తగాడు అని అంటే, చెల్లె మనకు వీడియో తీస్తోడు అనగానే అయ్యో నేను కూడా ఆయనని లవ్వాడినా అని ముగ్గురు ముఖాలు చూసుకున్నారట. సరే తీరి చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము, ఇప్పుడు మళ్ళా ఎవరి దాలం పెళ్లి చేసుకుని ఎవరత్తగారింటికి పోతే ఎట్లా, ముగ్గురు ఒక్కరిని చేసుకుందాము, కలిసి రీల్స్ చేసుకుందాం ఇక అని మాట్లాడుకున్నారట. ఈ అక్క చెల్లెల అనురాగం చూసి పిల్లగాను కూడా సంబరం అనిపించి, సరేగా మరి ఎవరికి ఓకే చెప్పినా ఎవరిని కాదన్నా పెద్ద పంచాదే ఉన్నది, ఇక ముగ్గురిని చేసుకుంటా అని అమ్మవారి గుడి తీసుకుపోయి ముగ్గురికి పుస్తకట్టి 7 అడుగులేసి చిన్నదో వైపు పెద్దదో వైపు నడిమిది కూడా నా వైపే అనుకుంటా మురుసుకుంటా ఇంటికి తోలుకుపోయిందట. ఇక అటెంక ఈ ముచ్చట అఫీషియల్ గా చెప్పుకుంటా రీల్స్ చేసుకుంటా మాకేం పంచాది లేదు, మేము కడదాకా కలిసే ఉంటాము, కావాలంటే సపరేట్ గా ముగ్గురం ముద్దు ముచ్చట కోసం ఆయనతో కొట్లాడుతుండొచ్చు గాని మా అక్క చెల్లెల ముగ్గురం మాత్రం ఫైటింగులు చేసుకోము, పల్లెత్తు మాట అనుకోమనుకుంటా క్లారిటీగా చెప్పుకుంటా వీడియో పెట్టిరు ఇట్లా. ఇక ఈ వీడియో ఇరుగమరగా వైరల్ అయ్యే వరకలా ఒకరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇద్దరు ముగ్గురిని చేసుకున్నాడు హిందూ వివాహ చట్ట ప్రకారం తప్పు, ఈ పెళ్లి చెల్లదు అనుకుంటా అలహాబాద్ హైకోర్టు లాయర్లు చెప్తున్నారట. ఇక ఇంకో దిక్కు ఆ ఊరి పోలీసులుండి ముగ్గురు మేజర్లే కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసుకున్నామని చెప్తున్నారు, ఎవరు కూడా వచ్చి మాకు కంప్లైంట్ చేయలేదు కాబట్టి మేము చేసేది ఏముంది ఇలా అని చేతులు ఎత్తేస్తున్నారట. ఇక ఇది చూసిన నెటిజనాలు ఉండి ఇంత రీల్స్ చేసి ఏం సంపాదించినా గానీ ముగ్గురు భార్యలతో సంసారం ఎట్లా నడుపుతారో నాయన, బయట పప్పులు ఉప్పులు నూనె ప్యాకెట్ల రేట్లు ఎట్లునే చూసినావు అసలు. సరే ఇప్పుడంటే 4 ఉన్నారు, రేపటి నాడు ఇలా తలో ఇద్దరినే కన్నా గానీ 5-6 పిల్లల్ని చాదురంటే చిన్న ముచ్చట్నా అని అనుకుంటా ప్రాక్టికల్ పంచాదులతో పంచులేస్తున్నారు. 30 జుట్లు కలవచ్చు గానీ 3 శిఖలు ఒక్కతాన కలిసి ఉండలేవని అంటారు, కానీ మోతవరు మొగాయన మాత్రం ముగ్గురు అక్కాశలను లగ్గం చేసుకొని మురిసిపోతున్నాడు. ఇప్పుడు కొత్త పెళ్లి మురిపల్లా ముద్దుగానే కూడున్నారు సరే గానీ రేపటి నాడు ఇంట్లో చిన్న కయ్యం లేసినా గానీ మనోనికి మనశ్శాంతి దొరకడు కష్టమే అనుకుంటా భార్య బాధితులు బగ్గరే కామెంట్లు వేస్తున్నారు. మరి ఆయనతో ఆ బాధలతో కూడా రీల్స్ చేసి ఇంకింత వైరల్ అవుతాడో ఏం పాడపోరి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి హల్చల్ మాత్రం తగ్గకపోయేది. కానీ నడుమ ఎందుకో సప్పుడు చేస్తలేడు, సైడ్ అయిపోతున్నాడా బీఆర్ఎస్ పార్టీల నుంచి అనే డౌట్ అనుమానాలు కూడా కొద్ది పుట్టుకొస్తున్నాయి. కానీ డౌట్లు అన్నిటినీ సరిపేసి అడిగినట్టే కొట్టివారేసిండు. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా అని వాడినట్టు ఎట్లుండే మల్లారెడ్డి సారు ఎట్లయిపోయిండు. అప్పటి హుషారు లేదు, ఉత్సాహం లేదు, సురుకుదనం చూద్దామంటే ఆయనత లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పెట్టి వేరే పార్టీలకు ఎగిరిపోబోతున్నాడు అని కోడికొట్టం ఎక్కి కూసినంత పని చేసింది సోషల్ మీడియా. ఆ టైంలో మల్లారెడ్డి అభిమాని ఎవరో మస్తు బాధపడి రక్తంతో ఉత్తరం రాసిందట. ఇక దాన్ని చదివిన మల్లారెడ్డి మనసు మస్తు కరిగిందట. అందుకే ఏమంటున్నాడు అయినూరి, రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు, తప్పకుండా నేను కలుస్తా, నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ, అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది, చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా, నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలకు పోతాను. వేరే ఏ పార్టీ దిక్కు చూసుడు లేదు, శైల్దాసుడు లేదు, నా కోసం ఓ కార్యకర్త రక్తంతో ఉత్తరం రాస్తే ఎంత బాధ అనిపించాలే ఏం కథ అనుకొచ్చిండు. గుండె తరుక్కపోతుంది కావచ్చు మల్లారెడ్డి సార్కు. అందుకే కుండ బద్దలు కొట్టుడు కాదు చెక్కలు చేసిండు. పార్టీ మీటింగ్లకు వస్తలేడు, పబ్లిక్ లో తిరుగుతలేడు, ఓ బర్త్డే పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నందుకు నన్ను మరిచిపోతున్నారని అన్నాడు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మోడీ జపం చేసుడు, వీటన్నిటిని బట్టి మల్లారెడ్డి బీజేపీలో చేరుడు ఖాయమనే వార్తలు వరదలై వారినాయి. కానీ ఆ వార్తలన్నింటి శతకుప్పలేసి కాలబెట్టినట్టు చెప్పిండు. నేను అస్సలు బీఆర్ఎస్ పార్టీ నిడిచే ముచ్చటే లేదు, గులాబీ జెండాను
ఎప్పుడు గుండెలకు అద్దుకోనే ఉంటా అన్నట్టు చెప్పిండు. పాలమ్మినా పూలమ్మినా కానీ ఎన్నడూ ఆత్మ గౌరవాన్ని అమ్ముకోలేదన్నట్టు గులాబీ కన్వ భుజాల మీద వేసుకొని మీడియా ముంగట్టుకు వచ్చి చెప్పిండు. నాకు పబ్లిక్ లో బాగా క్రేజ్ ఉన్నదని తెలుసు గానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తంతో ఉత్తరాలు రాసేంత క్రేజ్ ఉన్నదని ఇప్పుడే తెలుసుకున్నా. ఆ కార్యకర్త ఎవరో తెలుసుకుంటా, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతా, గులాబీ జెండా కిందనే ఉంటా, కేసీఆర్ ను మళ్ళా ముఖ్యమంత్రిని చేసి తీర్తా అన్నట్టు బల్లగుది చెప్పినంత పని చేసిండు. మరి బీజేపీలకు పోవుడు ఉత్తముచ్చటేనా అంటే ఇంత మంచిగా మల్లారెడ్డి చెప్పినాక ఇంకా అనుమానాలు ఎందుకు? మళ్ళా అప్పటి రోజులు వస్తాయి. మల్లారెడ్డి డాన్సులు పంచు డైలాగులు కొట్టే రోజులు దగ్గరలే ఉన్నాయన్నట్టు కామెంట్లు పెడుతుర్రు మాజీ మంత్రి మాటలిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మరి చూడాలి, కొండంత ఆశలు పెట్టుకున్న బీజేపీ పార్టీ వాళ్ళ కళలు ఉత్తయ్య అయితాయా? ఎన్నికలకు ముంగట ఈడీ సిబిఐ అసొంటి సంస్థలు రంగంలోకి దిగితే ఇంకెట్లుంటది ఏం కథ అనేది ముందు చూడాలిగా.